హాయ్ ఫ్రెండ్స్, ది శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్లాజికల్ ఛానల్ని. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మనము పబ్జీని 4 ఫింగర్స్తో ఆడడం ఎలా అని చెప్పేసి దీంట్లో నేను చెప్పబోతున్నాను. మన కంట్రోల్స్ని ఈజీగా మనం సెట్ చేసుకోవడం ఎలా అని చెప్పేసి చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మనం ఫస్ట్ మన కంట్రోల్స్లో వెళ్దాం. గ్రాఫిక్స్ కింద కంట్రోల్స్లోకి వెళ్దాం. దీంట్లో మనం క్లాసిక్లో ఫస్ట్లో కస్టమైజ్ అని చెప్పేసి ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీంట్లో కస్టమైజ్లోకి వెళ్దాం. దీంట్లో ఆల్రెడీ సెట్ చేసి పెట్టాను. ఓకే, మనకు పబ్జీ కంట్రోల్స్ ఇంటర్ఫేస్ అయితే మనకు డిఫాల్ట్గా అయితే ఈ విధంగా ఉంటుంది. మనం దీని అనేది మనం సెట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం ఇది మ్యాప్ అయితే ఇంటికి తీసుకొచ్చేస్తాను. మ్యాప్ను లెఫ్ట్ సైడ్ పెట్టేస్తున్నాను అండ్ ఈ ఫైర్ బటన్స్ ఉన్నాయి కదా, ఫైర్ బటన్స్ పక్కన పెట్టేయాలి. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, రెండు సెట్ చేసేద్దాం. ఒకటి కొంచెం సైజ్ పెంచేద్దాం అండ్ ట్రాన్స్పరెంట్ తగ్గించేద్దాం. రెండో సెలెక్ట్ చేసుకుందాం, సైజ్ పెంచుదాం, ట్రాన్స్పరెంట్ తగ్గిద్దాం అండ్ స్కోప్ పైన పెట్టేద్దాం. సైజ్ పెంచుదాం, కొంచెం ట్రాన్స్పరెంట్ తగ్గించేద్దాం. ఈ బటన్స్ అయితే నేను పక్కన పైన పెట్టేసుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటే మీరు అలా సెట్ చేసుకోండి. నేనైతే పైన పెట్టేస్తాను. ఎగ్జిట్ పైన. కావాలనుకుంటే మనం ఈ బటన్స్ అనేది మనం 3 బటన్స్ అనేది కావాలనుకున్నాం చిన్నగా పెద్దగా పెట్టేసుకోవచ్చు, సైజ్ అని తగ్గించుకోవచ్చు మనం. అండ్ ఈ జాయ్ స్టిక్ అనేది కొంచెం పక్కకు పెట్టేద్దాం. జాయ్ స్టిక్ సెలెక్ట్ చేసుకొని కొంచెం సైజ్ మ్యాప్ కింద పెట్టేద్దాం. బ్యాగ్ పక్కన పెట్టేద్దాం. రైట్, ఈ పీక్స్ అయితే పక్కన కొంచెం అటు ఇటుగా పెట్టేద్దాం. రైట్, గన్ను తీసుకొచ్చి పైన పెట్టేద్దాం మధ్యలో. గన్ అయితే మనం సైజ్ సరిపోతుంది. ట్రాన్స్పరెంట్ తగ్గించేద్దాం పూర్తిగా. రీలోడ్ బటన్ పక్కన పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన సెట్టింగ్ అయితే పూర్తి అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు సేవ్ చేద్దాం. ఎగ్జిట్కి వెళ్దాం, బ్యాక్ వచ్చేద్దాం. అండ్ దీంట్లో మనం బేసిక్లో మనం పీక్స్ అయితే ఒకవేళ డిసేబుల్ ఉంటే మనం ఎనేబుల్ చేసుకోండి అండ్ బ్యాక్ వచ్చేయండి. ఓకే, మొత్తానికి అయితే మన కంట్రోల్స్ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. మనం ట్రైనింగ్ మోడ్కి వెళ్ళి మనం దీనైతే మనం చూద్దాం ఒకసారి గేమింగ్ ఎలా ఉందని. ఓకే, గేమింగ్ మోడ్లో మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది. మనకు సెట్టింగ్స్ అయితే మనకు మ్యాప్ పక్కన వచ్చేసింది.
ఈ విధంగా మనం స్కోప్ చేసి పీక్స్ వేసి కూడా మనం వెళ్ళచ్చు.